నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే టాలీవుడ్లో ఎవరు ఎలా వస్తున్నారో ఎలా క్లిక్ అవుతున్నారో ఎవరికి తెలియదు. కొందరు హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఇలా అడుగుపెట్టి అలా క్లిక్ అయిపోతున్నారు. రీసెంట్గా ఓ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ఓ స్టార్గా పేరు తెచ్చుకుంది. గ్లామర్కు ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటూ తన నటనతోనే అభిమానులను సంపాదించుకుంది. అయితే రీసెంట్గా ఆ నటికి ఒక యాడ్ ఆఫర్ వచ్చిందట. 2 కోట్ల యాడ్ను ఆ నటి వదులుకుందని సమాచారం. ఇంతకీ ఆ నటి ఎవరు, ఆ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వదులుకుందో తెలియాలంటే వెంటనే ఈ స్టోరీ వాచ్ చేసేయండి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నప్పటికీ సెలబ్రిటీలకు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేసే అవకాశం కల్పిస్తూ ఉంటారు ఉత్పత్తిదారులు. ఇలా తమ బ్రాండ్లను ప్రమోట్ చేయడం కోసం వారికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది హీరోయిన్లు ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటి సాయి పల్లవికి సైతం ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేయాలంటూ ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయని సమాచారం. అయితే సాయి పల్లవి మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. 2 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక యాడ్ రిజెక్ట్ చేశారని రీసెంట్గా ఈ వైరల్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ ఆ యాడ్ ఏంటి అనే విషయానికి వెళ్తే, హీరోయిన్లకి ఎక్కువగా సౌందర్యాన్ని పెంపొందించుకునే బ్రాండ్లనే ప్రమోట్ చేయాలంటూ ఆఫర్స్ కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని సాయి పల్లవి కూడా ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. కాస్మెటిక్ కి సంబంధించిన ఆ యాడ్ చేసేందుకు సాయి పల్లవి నిరాకరించారట. సౌందర్య సాధనాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, దీంతో ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని, అందుకే తాను ఎలాంటి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయనని తెగేసి చెప్పారట. ఈ యాడ్ చేస్తే కనుక తనకు ఏకంగా 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ సాయి పల్లవి మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట. ఇక సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈమె ప్రస్తుతం తెలుగులో తండేల్ సినిమాతో పాటు బాలీవుడ్లో రామాయణం సినిమా, తమిళ సినిమాలతో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల అమరన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ఈ సినిమా ద్వారా ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.